కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏదో ఉత్తర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ నా అంత పీకుడుగా లేదని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ గారు, మీరు 10 ఏళ్లలో తేని పెట్టుబడులు కేవలం ఒక్క సంవత్సరంలో తెచ్చిన మునగాడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుంటే జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులకు అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు. ముఖ్యంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి, వారి కుటుంబ సభ్యులు కొంతమందికి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి చూడలేక అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధి అది వచ్చే ప్రమాదంలో ఉంది బీఆర్ఎస్ అగ్రనాయకులకు. కాబట్టి వారి ఆరోగ్య సమస్యను దృష్టిలో ఉంచుకొని వారికి ఈ మెడిసిన్లు పంపుతా ఉన్నాము. దీనితో మీకు జీర్ణకోశ వ్యాధి రాకుండా, యాసిడిటీ రాకుండా కాపాడుతూ ఉంటది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సమయంలో వాడితే మీకు ఇబ్బంది ఉండదు. మీరు గ్రామాలకు వెళ్ళిన పరిస్థితుల్లో ఈరోజు గ్రామ సభలు పెడుతున్న సందర్భంలో మీకు ప్రజలు మీ వీపు విమానం మొత్తం మోగించి మీ చెంపలు చెల్లు అనిపించారు. మీకు నొప్పి అవుతుందని తెలిసింది. మీకోసం జెండు బాంబులు, జిందా దేశమాన్ తీసుకొచ్చినాం. ఇది కూడా మీకు పంపిస్తాం. జెండు బాంబు, జిందా దేశమాన్ ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు మరి ప్రజలు వారి వీపులు విమానం మొత్తం మోగించారు కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మీరు మరొకసారి ఇట్లా ప్రజలకు మోసం చేస్తే ఇప్పుడు జెండు బాంబు జిందా దేశమానే ఉంది. ఇక భవిష్యత్తులో ఏమవుతుందో మరి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.